ఇప్పుడు అరగంట అయిపోయిందండి. ఇందులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఓట్స్ మనము మెత్తగా రుబ్బేసుకొని ఇప్పుడు అందులో మనం నెయ్యి, వెజిటేబుల్స్, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మనం దోశలు ప్రిపేర్ చేసేసుకుందామండి. కొంచెం మిక్సీ చేస్తే సరిపోద్ది. వాటర్ కూడా ఇది సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. మనం మిక్సీ అయితే చేసేసుకొని దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తాను. ఇదిగోండి మనకు బ్యాటర్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇందులో అయితే మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, ఇది ఇలా తిప్పేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఎలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో చట్నీ కోసం 2 పచ్చిమిర్చి, అలాగే కొబ్బరి చెక్క, అల్లం ముక్కలు, కరివేపాకు, అలాగే ఇందులో పుట్నాలు కూడా వేసుకుందామండి. కొంచెం పుట్నాలు వేసుకుందాం. జీలకర్ర, ఉప్పు అండి 1/2 టీ స్పూన్, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే తీయలేము, తక్కువైతే వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా మిక్సీ పెట్టేద్దాం. ఇప్పుడు బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు చిన్న బాండీలో ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఒక స్పూను పోపులు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవి బాగా యానివ్వండి. ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకుందామండి. ఇంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చట్నీలైనా, సాంబార్ అయినా, రసమైనా. ఇప్పుడు ఇందులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. చాలా బాగుంటుందండి ఈ చట్నీ కూడా, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దోశ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడైతే మనం దోశ ప్యాన్ క్లీన్ చేసుకుందాం. దోశ వేసే ముందు ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం దోశ వేసేసుకుందాం. క్యారెట్, అలాగే ఆనియన్, నెయ్యి కూడా వేసుకుందామండి. ఒక సైడ్ కాలినట్టుందండి, మనం తిప్పుకుందాం. దీన్ని తిప్పుకుని పైన కొంచెం వేయేద్దాం. ఎందుకంటే ఓట్స్తో బాగా పలుచగా రాదండి, మనం బియ్యం పిండి వేయాలి. దీనికి బియ్యం పిండి వాడలేదు కదా, అందుకని కొంచెం అటు సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకుంటే పచ్చివాసన ఉండదన్నమాట. ఈ ఓట్స్, రాగి, జొన్న ఇవన్నీ ఉంటే మనం పల్చగా దోశ రావాలంటే రాదండి. కొంచెం దాంట్లో పల్చగా రావాలంటే బియ్యం పిండి కంపల్సరీ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో బియ్యం పిండి వాడలేదు. క్లీన్ చేసుకుందామండి. ఇలా క్లీన్ చేసుకుంటే దోశ బాగా వస్తుంది అన్నమాట. జాగ్రత్తగా వేసుకోవాలండి, ఇది ఓట్స్ దోశ కదా, అందుకని మన దోశలాగా ఫాస్ట్గా వేసుకోకూడదు. మళ్ళీ కొంచెం వైట్ రైస్ కానీ లేదంటే బియ్యం పిండి కానీ అలాంటివి వేసుకుంటే మళ్ళీ చాలా పలుచగా వస్తాయండి. మనం అవి ఏం వాడలేదు కాబట్టి ఇలా వేసుకుంటే చాలా హెల్దీ అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం చేసుకునే దాంట్లోనే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే హెల్దీగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి కూడా వేసుకుందాం పైన. ఇప్పుడు నేను చేసిన ప్రతి ఒక్కటి వేసింది ఒకటి అంతా హెల్దీ అండి. ఇది కూడా నెయ్యి కొన్నది కాదు, నేను చేసిందే. మన ఛానల్లో మొన్న నెయ్యి ఎలా చేసుకోవాలని కూడా పెట్టాను. మీకు ఎవరికన్నా చూడాలనుకుంటే చూడండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలిపోయిందండి, ఇది కూడా తిప్పేసుకుందాం. మళ్ళీ పైన కూడా కొంచెం నెయ్యి వేసుకొని కాల్ చేస్తాం. 2 తింటే చాలండి, చాలా హెవీ అయిపోద్ది. ఇంకా అసలు మనకి ఏమీ అవసరం లేదన్నమాట. ఓట్స్ మామూలుగా తినాలని ఇష్టపడకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. అయిపోయిందండి, ఇదిగోండి అయిపోయింది ఓట్స్ దోశ రెడీ. ఈ సప్పుడైతే ఇదిగోండి మనం చట్నీతో దోశ తినేద్దాం. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. మనకి ఓట్స్ మామూలుగా తినాలనిపించకపోతే ఇలాగ దోశలాగా ప్రిపేర్ చేసుకొని తినండి. ఓకేనండి, బాయ్.